ఏంది పరిపాలన నాకైతే ఏం లేదు ఆయన. నేను ఒక బాయికాడోళ్ళ దగ్గర పనిచేస్తున్నాను, బాయికాడోళ్ళు పంపిస్తే నేను అమ్ముతున్న కూరగాయలు. నాకు ఇల్లు లేదు, భర్త లేదు, కొడుకులు లేరు. ఒక 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇది ఇల్లు ఇస్తాను, ప్లాట్ ఇస్తాను, ఇవ్వలేదు ఏడ మా ఊరు ధర్మస్పతి సాహిబ్ నాలరా ఇక్కడ హైదరాబాద్ మనమా మేము కట్టుకుంటే అపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ బతుండేవి. ఎక్కడికి వచ్చిన వాళ్ళకి ఉన్నోనికి అపార్ట్మెంట్ ఇచ్చారు. మా గుడిసెలకు అసలు ఇచ్చారు 10 కోట్లు. ఒక్కొక్కటి రూమ్ అన్నా బెడ్రూము. మేము 30 ఏళ్ళ సార్ దీన్నే ఉన్నాము. మాకు ఏం వద్దు, ఆయన ఏడిస్తాడో ఏడో తెలియదు, మాకు వద్దు కూడా వద్దు. పింఛన్ ఒక 2,000 అన్న 4,000 చాలు. మరి ఇంకేం చేస్తాం ఇక మరి ఏడా 4,000 లేదు, అదే 2,000. కేసీఆర్ అన్నప్పుడు 2,000 పింఛన్ వస్తుంది. అవునా 2,000 వస్తున్నాయి బిడ్డ పింఛను. 2,000 కేసీఆర్ అన్నప్పుడు 2,000 వస్తున్నాయి. ఇక ఎవరు మాకైతే గరీబులు 2,000 కేసీఆర్ మంచిది. ఇప్పుడు కూడా ఏమి నాకు రాలేదు. నేను చేయలేదు, చేసిన కూడా రాలేదు. చేసిన కూడా రాలేదు. అంతే ఇక 2,000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ తింటున్నాం. అంటే ఇక ఫ్రీ బస్ అంటే మేము కూరగాయలు అమ్ముకుంటాం, తర్వాత బస్సు పోతాం, ఆటో కోసం. ఫ్రీ బస్సులా ఎన్టీఆర్ నగర్ ఇడికి పోయినది వరమా నేను ఏడుకోలేదు ఇక ఆడుకోతుంది. ఇక సిరిసేలము మేము ఫ్రీ బస్సు ఎక్కి 7 గోలకి ఎన్టీఆర్ నగర్ పోతాం, ఇక్కడికి వస్తాం. మరి నాకు కావాలని ఏం కొట్టలేదు. ఇక ఎక్కుతున్నాం కదా, మరి ఫ్రీ బస్సు ఎక్కాలి కదా, తప్పదు కదా. అట్లా టైంపాస్కి ఎందుకు, కష్టానికి పోతాము. టైంపాస్కి ఎక్కుతున్నాం, కష్టానికి అవుతాం. టైంపాస్ మేము ఒక్కనాడు కూడా పోము, ఒక్కనాడు టైంపాస్ పోము. ఏంది పరిపాలన నాకైతే ఏం లేదు ఆయన. నేను ఒక బాయికాడోళ్ళ దగ్గర పనిచేస్తున్నాను, బాయికాడోళ్ళు పంపిస్తే నేను అమ్ముతున్న కూరగాయలు. నాకు ఇల్లు లేదు, భర్త లేదు, కొడుకులు లేరు. ఒక 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇది ఇల్లు ఇస్తాను, ప్లాట్ ఇస్తాను, ఇవ్వలేదు ఏడ మా ఊరు ధర్మస్పతి సాహిబ్ నాలరా ఇక్కడ హైదరాబాద్ మనమా మేము కట్టుకుంటే అపార్ట్మెంట్ ఇచ్చి ఇక్కడ బతుండేవి. ఎక్కడికి వచ్చిన వాళ్ళకి ఉన్నోనికి అపార్ట్మెంట్ ఇచ్చారు. మా గుడిసెలకు అసలు ఇచ్చారు 10 కోట్లు. ఒక్కొక్కటి రూమ్ అన్నా బెడ్రూము. మేము 30 ఏళ్ళ సార్ దీన్నే ఉన్నాము. మాకు ఏం వద్దు, ఆయన ఏడిస్తాడో ఏడో తెలియదు, మాకు వద్దు కూడా వద్దు. పింఛన్ ఒక 2,000 అన్న 4,000 చాలు. మరి ఇంకేం చేస్తాం ఇక మరి ఏడా 4,000 లేదు, అదే 2,000. కేసీఆర్ అన్నప్పుడు 2,000 పింఛన్ వస్తుంది. అవునా 2,000 వస్తున్నాయి బిడ్డ పింఛను. 2,000 కేసీఆర్ అన్నప్పుడు 2,000 వస్తున్నాయి. ఇక ఎవరు మాకైతే గరీబులు 2,000 కేసీఆర్ మంచిది. ఇప్పుడు కూడా ఏమి నాకు రాలేదు. నేను చేయలేదు, చేసిన కూడా రాలేదు. చేసిన కూడా రాలేదు. అంతే ఇక 2,000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ తింటున్నాం. అంటే ఇక ఫ్రీ బస్ అంటే మేము కూరగాయలు అమ్ముకుంటాం, తర్వాత బస్సు పోతాం, ఆటో కోసం. ఫ్రీ బస్సులా ఎన్టీఆర్ నగర్ ఇడికి పోయినది వరమా నేను ఏడుకోలేదు ఇక ఆడుకోతుంది. ఇక సిరిసేలము మేము ఫ్రీ బస్సు ఎక్కి 7 గోలకి ఎన్టీఆర్ నగర్ పోతాం, ఇక్కడికి వస్తాం. మరి నాకు కావాలని ఏం కొట్టలేదు. ఇక ఎక్కుతున్నాం కదా, మరి ఫ్రీ బస్సు ఎక్కాలి కదా, తప్పదు కదా. అట్లా టైంపాస్కి ఎందుకు, కష్టానికి అవుతాము. టైంపాస్కి ఎక్కుతున్నాం, కష్టానికి అవుతాం. టైంపాస్ మేము ఒక్కనాడు కూడా పోము, ఒక్కనాడు టైంపాస్కి పోము.